అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు, ఒకటి ఈనాడు అలియాస్ రోతనాడు, దీన్ని రామోజీరావు కొడుకు కిరణ్ నడుపుతున్నాడు. ఇంకొకటి బూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి, దీన్ని బూతు కిట్టు అలియాస్ రాధాకృష్ణ నడుపుతా ఉన్నాడు. ఈ రెండు రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత ఉగ్రవాద సంస్థలు. అబద్ధాలని ఒక ఆర్డర్లో ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటట్టు రాయటం ఈనాడు నైజం. అబద్ధాలని అడ్డదిడ్డంగా రాసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేయటం ఆంధ్రజ్యోతి నైజం. ఈ రెండు పత్రికలు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాయో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశలో దూసుకుపోతుంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిన రోజుగా మనం భావించాలి. ఎందుకంటే నిజంగా పత్రికలు అంటే ఒక విలువలో ఒక విశ్వసనీయత, ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి. పత్రికలో ఒక వార్త వచ్చిందంటే నిజంగా ఆ వార్త సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఉండాలి. కానీ ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ నిరంతరం ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ ఆ రెండు నీచమైనటువంటి పత్రికలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విషపుత్రికలుగా ఉన్న రోతనాడు, బూతు జ్యోతిలో ప్రతిరోజు వాళ్ళు కక్కేటటువంటి విషం. నిజంగా అలాంటి విషపు వార్తలు, విషపు జర్నలిజం, దాన్ని విషపు జర్నలిజం అంటాం కంటే రాజకీయ వ్యభిచారం అంటే కరెక్ట్గా సూట్ అవుతుందేమో. నిజంగా ఆ రెండు పత్రికలలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి నీచమైనటువంటి జర్నలిజం ముసుగేసుకొని బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలా జర్నలిజం పేరుతో రాజకీయ వ్యభిచారం చేయటం ఉండదు. ఈ రెండు పత్రికలే ఈ దేశంలో రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి ప్రధాన పత్రికలుగా మనం భావించాల్సి ఉంది. సో ఈ రెండు పత్రికలు పోతే రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత దరిద్రం వదిలిపోయిద్ది అనేది మాత్రం వాస్తవం.